తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయండి. నాతో మాట్లాడు ప్రభా. వెనకాల బ్యాగ్. ఈరోజు మన అంశము తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాల్లో చూడండి. మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడునో సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు, పునరుద్ధానైన యేసు, మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపుకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. మృతులలో నుండి లేచిన యేసు, పునరుద్ధాన సంతోషం. ఈరోజు మన అంశం పునరుద్ధాన సంతోషం. పునరుద్ధానుడైన క్రీస్తులో ఉన్న సంతోషం మెయిన్ టైటిల్ అది. అసలు అయితే షార్ట్గా పునరుద్ధాన సంతోషం. యేసయ్య మీ హృదయవాంఛలు ఎరిగిన వాడుగా ఈరోజు మీ హృదయాలను ఆయన సంతోషంతో నింపునుగాక, ఆయన సంతోషంతో నింపునుగాక, ఆయన సమాధానంతో నింపునుగాక. ఇవన్నీ మీరు ఆస్వాదించాలి, అనుభవించాలి. ఒక్కొక్క మాట దైవ సేవకుడు నోట్లో నుంచి వస్తున్నప్పుడు ప్రవచనాత్మకమైన ప్రతి మాటను మీరు ఏం చేయాలో తెలుసా? మీ లోపలికి తీసుకోవాలి. మీరు తీసుకుంటూ ఉండగానే ప్రభు కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్యానికి సిద్ధపడదాం. ప్రభా, నేను వచ్చిన సందర్భం మీకు తెలుసయ్యా. మనుషులెవ్వరూ నా పరిస్థితి తెలియకపోయినా ఏ పరిస్థితిలో నేను నీ సన్నిధికి వచ్చానో బాహాటంగా తెలుస్తుంది. ఇదిగో ఈరోజు మీరు నాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. మీ వాక్యంలో జీవం ఉంది యేసయ్యా. మీ వాక్యమే జీవము తండ్రి. నాతో మాట్లాడే దేవుడు మీరు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. నా ప్రాణాత్మ దేహాలు జీవం పొందుకుంటాయి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. సంఘముగా సమిష్టిగా పరిశుద్ధమైన ఈ మందిర ఆవరణంలో నీ బిడలంగా చేరి వచ్చాము తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో ఆదరణ ఉంది, మీ మాటలు అద్భుతాలు కలిగిస్తాయి ప్రభా. మీరు మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేసే దేవుడు. మీ మాటలో స్వస్థత ఉంది. వచ్చిన మా అందరినీ లైవ్లో చూస్తున్న నీ బిడ్డల్ని ఉదయకాలం మీ వాక్కు ద్వారా దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పునరుద్ధానుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? పునరుద్ధానుడు. క్రైస్తవ్యానికి మకుటం లాంటిది పునరుద్ధానం. మనము ఖాళీ సమాధి మీద మనం విశ్వసిస్తాం కదండి. యేసయ్య ఇప్పుడు ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఖాళీ సిలువ మన విశ్వాసం. ఎందుకంటే ఇప్పుడు యేసయ్య ఎక్కడ లేడు? సిలువ మీద లేడు.
అలాగని మన విశ్వాసం ఖాళీది కాదు. మన విశ్వాసం చాలా బలమైనది. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు కదండి. మనం ఆరాధించే దేవుడు పునరుద్ధానుడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనందు విశ్వసించిన మన ప్రియులందరూ కూడా యేసయ్య వచ్చినప్పుడు చెప్పండి, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు ఏం చేస్తారు? మొదట లేస్తారు. లేస్తారా లేవరా చెప్పండి? యేసయ్య లేచాడు కాబట్టి ఖచ్చితంగా మన ప్రియులు కూడా లేస్తారు. మనం వారిని చూస్తాము. యుగయుగాలు మనం ప్రభుతో ఉంటాం. ఇది మన నిరీక్షణ. క్రైస్తవ్యానికి మకుటం లాంటిది పునరుద్ధానం. పునరుద్ధానుడైన యేసు మీద మనం విశ్వసిస్తున్నాం. యేసయ్య మరణించి సమాధి గెలిచి తిరిగి లేచి. పౌలు తన పత్రికల్లో ఆ మాట రాయటానికి ఎంత సంతోషిస్తాడో. మనం ఆరాధించే దేవుడు మృతులలో నుండి లేచినవాడు, సమాధి గెలిచినవాడు, మరణం మీద విజయం ఇచ్చినవాడు, పాపం మీద విజయం ఇచ్చినవాడు, ఒంటరి బ్రతుకుల మీద విజయం ఇచ్చినవాడు. అసలు ఆ మాట యేసయ్య పునరుద్ధానుడు అనే మాట పలకటానికి పౌలు ఎంత సంతోషిస్తాడో. దెస్సలోనికై పత్రికలో ఏ పత్రికలో చూసినా పౌలుకి ఇష్టం. యేసయ్య సజీవుడు, యేసయ్య సజీవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? సజీవుడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడు. ఆయన సజీవుడైన దేవుడు. ఇదిగో ఈ ఉదయకాలం మన మధ్యలో సంచరిస్తున్నాడు. సంఘముల మధ్య సంచరించు దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ పరిస్థితులన్నీ చూస్తున్నాడు ఈ ఉదయకాలం. ఆయన సజీవుడు. సజీవుడైన దేవుని మనం నమ్మేమో. మన దేవుడు సజీవుడు కాబట్టి ఆయనందు విశ్వసించిన మనం కూడా ఎవరో తెలుసా? సంఘానికి పౌలు ఒక పేరు పెట్టాడు. మనం ఎవరో తెలుసా? సజీవ రాళ్ళు. మనం ఎవరు చెప్పండి? వీఆర్ ద లివింగ్ స్టోన్స్ ఆఫ్ గాడ్. మనము సజీవ రాళ్ళు. సజీవ రాళ్ళు ఎవరో తెలుసా? మనమే. రాళ్ళు మాట్లాడాలి, రాళ్ళు పాటలు పాడాలి, రాళ్ళు స్తుతించాలి. ఎందుకంటే మనం సజీవులం కాబట్టి. మన్ను ఆయన ఏం చేయలేదు? స్తుతించలేదు. కాబట్టి సంఘానికి వచ్చినప్పుడు ఎవరు మౌనంగా ఉండకూడదు, చప్పట్లు కొట్టకుండా ఉండకూడదు, ఆరాధన చెయ్యకుండా ఉండకూడదు. గంభీరంగా ప్రభుని స్తుతించాలి కదండి. 10 తంతుల స్వరమండలములతో నా దేవుని నేనేం చేస్తానో? స్తుతించెదను, కీర్తించెదను, గణపరిచెదను అంటాడు దావీదు. ప్రభు సజీవుడు. మనం ఆయన బిడ్డలం, మనము సజీవులమే. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు ఏం కాడు? దేవుడు కాడు. ఈరోజు యేసయ్య పునరుద్ధాన సంతోషం కలిగించే ఒక 4 విషయాలు చాలా క్లుప్తంగా మీ ముందుంచి నేను ముగింపులోకి తీసుకొని వస్తాను. ఆ 4 విషయాలు నేను చెప్తాను, చక్కగా రాసుకోండి. 1, ద పర్సన్ ఆఫ్ రెజరక్షన్. పునరుద్ధానములో ఉన్న వ్యక్తి ఎవరో స్పష్టంగా చూద్దాం. ద పర్సన్ ఆఫ్ రెజరక్షన్. 2, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ రెజరక్షన్. పునరుద్ధానం ఎదుర్కొన్న సమస్యలు, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ థియరీ మీకు చూపిస్తా ఈరోజు. ఎందుకంటే బాగా స్పష్టంగా మనం ప్రభు మీద విశ్వసించుట కొరకై, ప్రభు నమ్ముట కొరకై పునరుద్ధాన సమస్యలు, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ రెజరక్షన్. 3, ద ప్రూఫ్స్ ఆఫ్ రెజరక్షన్. పునరుద్ధాన వాస్తవాలు. ద ప్రూఫ్స్ ఆఫ్ రెజరక్షన్. ఆధారాలు, పునరుద్ధాన ఆధారాలు, వాస్తవాలు మనం చూద్దాం. ఆఖరిది ద ప్రామిస్ ఆఫ్ రెజరక్షన్. పునరుద్ధానం మనకిచ్చిన వాగ్దానం ఏంటో. ఈ 4 విషయాలు ఈ ఉదయకాలం ఆరాధనలో మనం ధ్యానం చేద్దాం, చక్కగా నేర్చుకుందాం. మొదటిది ద పర్సన్ ఆఫ్ రెజరక్షన్. చెప్పండి 4 విషయాలు. 1, ద పర్సన్ ఆఫ్ రెజరక్షన్. పునరుద్ధాన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో స్పష్టంగా తెలుసుకోవాలి. పౌలు రాశాడు, ఆ వ్యక్తిని గురించి రాశాడు. ద పర్సన్ ఆఫ్ రెజరక్షన్. 2, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ రెజరక్షన్. ఏ సమస్యలు పునరుద్ధానం ఎదుర్కొంది మొదటి దినాల్లో, ఈ దినాల్లో కూడా. ఎందుకు చాలామంది ఇంకా యేసయ్య పునరుద్ధానాన్ని గురించి నమ్మలేకపోతున్నారు? ఒక 3 థియరీస్ నేను ఈరోజు మీకు చెప్పాలనే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. 3, ద ప్రూఫ్స్ ఆఫ్ రెజరక్షన్. పునరుద్ధాన ఆధారాలు, వాస్తవాలు మనం చూద్దాం. 4, ద ప్రామిస్ ఆఫ్ రెజరక్షన్. పునరుద్ధానం ఇచ్చిన వాగ్దానం ఏంటో మనం ఈ 4 విషయాలు చాలా క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ద పర్సన్ ఆఫ్ రెజరక్షన్. పునరుద్ధానంలో ఉన్న వ్యక్తి ఎవరు? చూడండి,
తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో మధ్య భాగమే దేవుడు మృతులలో నుండి లేపిన యేసు. చెప్పండి, ఎవరు పునరుద్ధానం చేసిందని వారు ఎవరు చెప్పండి? యేసు. యేసుక్రీస్తు ప్రభువారే. ద పర్సన్ ఎవరో కాదు, ఆ పర్సన్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే పునరుద్ధానుడు. పాస్టర్ గారు, మరి యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలా మందిని సమాధిలో నుంచి లేపాడు కదండి. లాజరును ఎక్కడి నుంచి లేపాడు? సమాధిలో నుంచి లేపాడు కదా. యాయీరు కుమార్తెను చనిపోయిన ఆమెను లేపాడు కదండి. విధవరాలు కుమారుణ్ణి చనిపోయిన కుమారుని లేపాడు కదా. వారు ఎవరు? వారు ఎవరు కాదు, ఎందుకంటే వారు లేచారు, మరలా చనిపోయారు, వారు మరలా సమాధిలోనే ఉన్నారు. కానీ దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కలే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మన కొరకు ఇప్పుడు విజ్ఞాపన చేయుచున్నాడు. మరలా మనల్ని తీసుకొని వెళ్ళటానికి త్వరగా రానయ్యున్నాడు. కాబట్టి పునరుద్ధానుడైన వ్యక్తి ఎవరంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, పరిశుద్ధుడైన పరమదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారే. అందుకని ఆయన గురించి పౌలు రాస్తూ, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా ఏమంటున్నాడు చూడండి, రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న, స్పష్టంగా ఇంకా చెప్తున్నాడు, ఆయన కుమారుడైన. చెప్పండి, ఎవరు? యేసు అని వదిలిపెట్టలా. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అని వదిలిపెట్టాడా? ఇంకా స్పష్టంగా. ఎప్పుడు పౌలు సంఘానికి ఎలా రాసేవాడంటే స్పష్టంగా రాసేవాడు. అంటే క్లారిటీగా తెలుసుకోవాలి సంఘం. దేవుని బిడ్డలు యేసుక్రీస్తు ప్రభు గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఆయన ఎవరు అంటే మృతులలో నుండి లేచిన వాడు అనగా అనంటూ రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన. చెప్పండి, ఆయన కుమారుడైన యేసు కదండి. యేసు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువులో సంపూర్ణమైన మానవత్వం ఉంది. రెండవది, అదే సమయంలో సంపూర్ణమైన ఏముంది? దైవత్వం ఉంది. హిస్ హ్యుమానిటీ అండ్ హిస్ డివినిటీ సో ఇంపార్టెంట్. ఆ రెండు స్పష్టంగా యేసు ప్రభులో ఉన్నాయి. ఆయన సంపూర్ణమైన మానవుడుగా 2024 సంవత్సరాల క్రితం మన కొరక ఈ లోకానికి వచ్చి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని శిలువ మరణం పొందినంతగా తన్ను తాను రిక్తుడిగా చేసుకొని కల్వరి శిలువలో మన పాపముల కొరకై మనకు బదులుగా మనం పొందవలసిన శిక్ష ఆయన తన మీద వేసుకొని మనందరి కొరకై మానవుడుగా మరణించాడు. ఆయన దేవుడు కాబట్టి, ఆయన సంపూర్ణమైన దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. యేసు ప్రభువే పునరుద్ధానుడైన వ్యక్తి ఎవరో కాదు, మనందరి కొరకై ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా శిక్ష అనుభవించి, మనకు బదులుగా శ్రమ అనుభవించి, మనకు బదులుగా ఆయన మరణాన్ని అనుభవించి భయంకరంగా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు పునరుద్ధానుడైన యేసు. ఆయన కుమారుడైన యేసు. ఆయనలో సంపూర్ణమైన మానవత్వం ఉంది. ఆయనలో సంపూర్ణమైన ఏముంది? దైవత్వం ఉంది. నమ్ముతున్నారు మీరు? చెప్పండి, ఇప్పుడు పునరుద్ధానుడు ఎవరు? చెప్పండి, ఎవరు ఆ వ్యక్తి? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. గట్టిగా చెప్పండి, ఎవరు? పునరుద్ధానుడు ఎవరు? చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనే మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇంకేమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నాయా మీకు? కాబట్టి యేసుప్రభు ఎవరో తెలుసా? ఆయన మనందరి కొరకై మానవుడిగా వచ్చి మానవుడిగా మరణించాడు. ఆయన దేవుని కుమారుడు కాబట్టి దేవుడుగా మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎంత స్పష్టంగా సంఘానికి పౌలు ఈ మాట చెప్తున్నాడు చూడండి. కాబట్టి మొదటి విషయం, ద పర్సన్ ఆఫ్ రెజరక్షన్ మనం చూసాం. పునరుద్ధానం చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇది మొదటి విషయం. రెండవది,
ద ప్రాబ్లమ్స్ ఆఫ్ రిజరక్షన్, పునరుద్ధానములో వచ్చిన సమస్యలేంటి? ఒక 3 సిద్ధాంతాలు, 3 థీరీస్ మీకు ఈ ఉదయకాలం చాలా ప్రాముఖ్యమైనవి నేను చెప్పబోతున్నా. ఎందుకంటే ఆది సంఘం ఎదుర్కొంది ఈ సమస్య, నేడు ఆధునిక సంఘం కూడా ఈ సమస్య ఎదుర్కొంటానే ఉంది. యేసు పునరుద్ధానుడా మేము నమ్మమనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసు చనిపోయి తిరిగి లేవలేదు మేము నమ్మము అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇంకా అటువంటి అవిశ్వాసంలోనే బ్రతుకుతున్న వారు ఉన్నారు. కారణం ఏంటంటే లోకంలో కొన్ని థీరీస్ వచ్చినాయి. ఒక 3 థీరీలు ప్రాముఖ్యంగా యేసు చనిపోయి తిరిగి లేవలేదని చెప్పే 3 సిద్ధాంతాలు ఈ ఉదయకాలం మీకు చెప్తాను. అదే పునరుద్ధానం ఎదుర్కొన్న సమస్యలు. మొదటి థీరీ, దీని పేరు స్వూన్ థీరీ అంటారు. SWOON, స్వూన్ థీరీ. అంటే ఈ థీరీ, ఈ సిద్ధాంతం ఏంటో తెలుసా? ఆది సంఘం ఎదుర్కొంది, నేడు ఆధునిక సంఘం కూడా ఎదుర్కొంటా ఉంది ఈ సిద్ధాంతం. యేసు చనిపోలేదు. ఈ థీరీ ఏం చెప్పింది? ప్రభుదాస్ బాగా వినాలి. ఈ థీరీ చెప్పేది ఏంటంటే, వాక్యం జరిగేటప్పుడు వాట్సాప్లు, ఫేస్బుక్లు, సెల్ ఫోన్ చూడటం, ఈ అసభ్యకరమైన విషయాలన్నీ ప్రక్కన పెట్టాలి. దేవుని సన్నిధిలో కూర్చున్నామని వినయ భయభక్తులు ప్రదర్శించాలి. జాగ్రత్తగా కూర్చోవాలి. బయట కూర్చున్న వారు, మీరు నాకు కనబడకపోయినా నా పరిశుద్ధుడైన దేవుడి ఆవరణలో తిరుగుతున్నాడు, మొత్తం చూస్తున్నాడు. ఆషామాషాగా, అల్లాటప్పాగా, చిందరబందరగా, భయం లేనితో ప్రవర్తనతో ఎవరైనా కూర్చొని ఈ మాటలు వింటున్నారేమో, జాగ్రత్త. నా దేవుని చేతిలో పట్టడం భయంకరం. చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. మొదటి థీరీ పేరు స్వూన్ థీరీ, SWOON, స్వూన్ థీరీ. ఏంటంటే ఈ థీరీ ఏం చెప్తుందంటే, యేసు ప్రభువారిని సిలువలో భయంకరంగా కొట్టారు, నో డౌట్ బాగా కొట్టారు, భయంకరమైన శ్రమ అనుభవించాడు, పెయిన్ అనుభవించాడు. ఆ పెయిన్లోకి వెళ్ళి ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు, అంతేగాని ఆయన చనిపోలేదు అని చెప్పింది ఈ థీరీ. ఆయన కోమాలోకి వెళ్ళాడు కాబట్టి కొద్దిసేపటికి ఏమయ్యాడు? కోమాలోకి వెళ్ళిన వ్యక్తి లేచి నేను లేచాను అని చెప్పాడు. శిష్యులు అది ఇట్లా ఆయన లేచాడని చెప్పారని చెప్పే థీరీ ఈ థీరీ. చూడండి, యేసు ప్రభువారు చనిపోయాడు కదండి. అందుకనే ఆ రాను వారు ఏం చేశారంటే, యేసు ప్రభు పక్కనున్న వాళ్ళ సైనికుల యొక్క ఏం విరగొట్టారు? ఖైదీల యొక్క కాళ్ళు విరగొట్టారు. యేసు చనిపోయాడు అని చెప్పి ఏం చేశారు చెప్పండి? బల్యంతో పొడిచాడు. పొడవగానే ఏమొచ్చింది చెప్పండి? నీళ్లు, రక్తం బయటకు వచ్చింది. వెంటనే నిర్ధారించుకున్నాడు శతాధిపతి, ఈయనేమయ్యాడు? యేసు చనిపోయాడని తెలియగానే అరిమత యోసేపు ఏం చేశాడు? పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహం నాకు ఇవి అన్నాడు. యేసు దేహాన్ని తీసుకున్నాడు, ఆయన కొరకు తొలిపించుకున్న దేంట్లో పెట్టాడు? ఇదొక థీరీ. యేసయ్య బాగా పెయిన్ అనుభవించి ఆ పెయిన్లోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? కోమాలోకి వెళ్ళిపోయాడు. కానీ ఆయన చనిపోలేదు, తిరిగి లేవలేదని చెప్పేది కదండి. ఇది అబద్ధమా నిజమా? మీరు చెప్పండి. ఇప్పుడు పచ్చ అబద్ధం. యేసయ్య మరణించాడు. లేఖనాలు చెప్పినట్టుగా ధనవంతుని సమాధిలో ఆయన ఉంచబడ్డాడు. అరిమత యోసేపు, నికోదేము వచ్చారు, ఆయన సమాధి చేశారు. స్పష్టంగా బైబిల్ చెప్తుంది కదండి. ఇలాంటి థీరీ, ఒక థీరీ ఉంది, యేసయ్య పునరుద్ధానుడు కాలేదని చెప్పడానికి. రెండవ థీరీ, దీని పేరు ద షాక్ థీరీ, SHOCK, షాక్ థీరీ. ఏంటి ఈ షాక్ అంటే, భయంకరంగా యేసు ప్రభువాని సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత సిలువ దగ్గర శిష్యులందరూ భయంకరంగా ఏమయ్యారు? షాక్ అయ్యారు. ఏమయ్యారు చెప్పండి? అసలు సిలువ దగ్గర శిష్యులు ఉన్నారా? షాకులోకి వెళ్ళిపోయి ఇక ఈయనేమైపోయాడు? చనిపోయాడని వాళ్ళు ఏం చేశారు? లోకానికి నిర్ధారణ చేసి చాటింపు వేయటం వల్ల ఆయన చనిపోయి లేచాడనే చెప్తున్నారు, కానీ వాస్తవంగా ఆయన ఏం కాలేదు, చనిపోలేదని చెప్పే థీరీ. దీని పేరు షాక్ థీరీ. అసలు నిజంగా యేసు ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఆ రాత్రే గెత్సెమనే వనం దగ్గర ఆయనను పట్టుకోగానే శిష్యులంతా ఏమైపోయారు చెప్పండి? ఒక్క యోహానే సిలువ దగ్గర ఉన్నాడు. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు చెప్పండి? పారిపోయారు, పరిగెత్తారు, ఎటుబడి తట్టుపోయారు. కాబట్టి ఈ థీరీ కూడా ఏ థీరీ చెప్పండి? అబద్ధమే, అబద్ధ ప్రచారమే.
మూడో థియరీ, ఇంకో థియరీ ఉంది. దీని పేరు ద స్టోలెన్ థియరీ. స్టోలెన్, STOLEN. స్టోలెన్ అంటే దొంగిలించారు. యేసు ప్రభు వారి యొక్క సమాధిని, దేహాన్ని ఏం చేశారు శిష్యులు? దొంగిలించి ఆయన చనిపోయాడని ఏం చేశారు తెలుసా? పుకారు చేసి ఆయన లేచాడని చెప్పారు. ఇది కూడా అవాస్తవమే. చూద్దాం, బైబిల్లో కొన్ని విషయాలు చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం 64 వచ్చి నేను చదువుతున్నాను చూడండి, బాగా చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 64 వచనం. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని ఏం చేయండి? భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని ఏం చేశారు? ఎంత భద్రం చేయాలో అంత భద్రం చేశారు. ఎంతమందిని కావలి వారిని పెట్టాలో అంతమంది కావలి వారిని. ఇంకెవరు వచ్చి దొంగతనం చేశారు? ఏమండి, కావలి వారు నిద్ర. చూడండి వీళ్ళు ఎట్లాంటి ప్రచారం చేశారో. 28వ అధ్యాయం కూడా చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి, 11వ వచనం నుంచి నేను చదువుతున్నా. అలాంటి ప్రచారాలే ఈనాడు కూడా జరుగుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం నుంచి నేను చదువుతాను, బాగా చూడండి, మీరు శ్రద్ధగా చూడండి. మత్తయి సువార్త 28:11. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు ఏమిచ్చారు? చాలా ద్రవ్యం అని లేదు అక్కడ, ఏముంది చెప్పండి? యాడ్జెక్టివ్ ఉంది ఒకటి, ఒక బహువచనం ఉంది అక్కడ, విశేషణం ఉంది. చాలా ద్రవ్యం ఇచ్చి ఏం చేశారు చెప్పండి? ఆలోచన చేసి చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. చూడండి ఎంత అబద్ధం ఆడారు. కానీ కొంతమంది అబద్ధం ఆడినా పెద్దవాళ్ళు ఏమంటారు చెప్పండి? వీళ్ళ అబద్ధం ఎట్టుందో తెలుసా? గతికినట్టుంది. మేలుకున్నప్పుడు వచ్చి మమ్మల్ని కొట్టి తీసుకెళ్లారంటే ఎవరన్నా నమ్ముతారు. వీళ్ళంట నిద్రపోతుంటే వచ్చి ఏం చేశారంట? నిద్రపోతుంటే వచ్చి ఎవరన్నా కొడతారండి? నిద్రపోయేవాడిని ఎవడన్నా కొడతాడా? వార్తనా లేరు, వాడి పాటికో నిద్రపోతున్నాడు, మనం దొంగతనం చేసుకొని పోదాం అనుకుంటారు కదా. కానీ వాళ్ళు చూడండి ఎట్లాంటి అబద్ధం ఆడారు. నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి ఏం చేశారు? అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని బడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పారు. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేశారు. చూసారండి, ఈ మాట తర్వాత వచ్చింది చూడండి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ఏమైంది అంటే, యేసయ్య దేహాన్ని శిష్యులు ఏం చేశారు? దొంగిలించి తీసుకొని వెళ్ళి ఆయన లేచాడని చెప్తున్నారు, కానీ నిజంగా ఆయన లేవలేదని ఒక దొంగ ప్రచారం. దీని పేరే స్టోలెన్ థియరీ. చూసారండి, ఇలాంటి సమస్యలు పునరుద్ధానం ఎదుర్కొంది. అయితే యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు కదండి. మగ్దలేని మరియా, వేరొక మరియా ఇద్దరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాయి ఏం చేయబడింది? దొరిలించబడింది. వారు స్పష్టంగా సమాధిలో నుంచి దేవదూత చెప్పిన మాట విన్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. చూసారండి, యేసు ప్రభు శిష్యులకి అసలు ఇది అప్పుడు అసలు ఆ శిష్యులు ఎక్కడున్నారు తెలుసా? మీకు ఒక విషయం చెప్తా చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం చూడండి, 11వ వచనంలో ఆ సమయంలో శిష్యులు ఎక్కడున్నారు చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 11వ వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను గనక వీరు వారి మాటలు శిష్యులు నమ్మలేదు. ఎవరు? మగ్దలేని మరియా, వేరొక మరియా చెప్పినా శిష్యులు ఏం చేయలేదు అంటే వారు అక్కడ ఏం చేయలేదు, లేరనమాట. కానీ ఇది ఒక దొంగ ప్రచారం చేశారు. వాస్తవంగా యేసు ప్రభువు వారు చనిపోయినప్పుడు ఆ స్త్రీలు వచ్చి చెప్తారు. బాగా వినండి, మీకు ఒక గంభీరమైన విషయం చెప్తాను.
ఆ స్త్రీలు వచ్చి చెప్తారు. చెప్పినప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? పేతురు యోహానులు పరిగెత్తుతారు సమాధి దగ్గరికి. మీరు కర్చీఫ్ గురించి, మీ అందరి దగ్గర కర్చీఫ్లు అంటే చూపించండి. ఊరక ఇట్లా చూడండి. మీకు కర్చీఫ్ రహస్యం ఒకటి చెప్తా మీకు. కర్చీఫ్లు ఉంటే ఇట్లా చూపించండి. ఉన్నాయా కర్చీఫ్లు? తెచ్చుకోరా మీరు చర్చికి? మంచివాళ్ళు మీరు. పక్కన వాళ్ళకి రుద్దబాకండి, వస్తే చెమట వస్తే. ఎండాకాలం ఖచ్చితంగా తెచ్చుకోండి. ఒక విషయం చెప్తా చూడండి, మీకు చాలా ప్రాముఖ్యత. యోహాను సువార్త 20వ అధ్యాయం తీయండి. ఆ స్త్రీలు వచ్చి చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము బాగా చూడండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 20 3వ వచనం నుంచి చదువుతున్నా. బాగా చాలా చాలా ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్. ఇది చెప్పి నేను ముందుకు వెళ్తా. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి పేతురును, ఆ శిష్యుడు అంటే యోహాను అనమాట, ఈ సువార్త రాసుకున్న యోహాను. పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు అంటే యోహాను పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా ఎక్కడికి వెళ్ళాడు? సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను. కానీ అతడు సమాధిలోకి ఏం చేయలేదు? చూశాడండి. బాగా వినండి. ఎవరైనా ఒకరు రండి, లేయల్రా. బాగా మీకు బాగా ఏంటో చూడండి. స్త్రీలు వచ్చి చెప్పారు, యేసు ప్రభు సమాధి గెలిచి లేచాడు అని చెప్పారు. దగ్గరికి రాలే. పేతురు యోహాను ఇద్దరు కలిసి సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళారు. బాగా వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. వారు సమాధి దగ్గరికి వెళ్తే యోహాను ముందుకు వెళ్ళిపోయి సమాధిలోకి వంగి చూడు. అట్లా యాక్షన్ చేయాలి. అట్లా వంగి చూడు. చూస్తున్నావా? వంగి చూస్తే ఏమన్నాయి అక్కడ? నారబట్టలు. ఎందుకంటే సమాధికి చుట్టూ ఏం చుట్టారు? వాళ్ళు నారబట్టలు చుడతారు. సమాధికి, చనిపోయిన దేహానికి నారబట్ట అట్లా బట్ట చుట్టూ చుడతారు. మమ్మీస్కి చుడతారు. మమ్మీస్ అంటే మన మమ్మీస్ కాదు, ఈజిప్ట్ పేరు. వాటికి చుడతారు, అట్లా చుట్టూ చుడతారు. ఆ నారబట్టలు పడి ఉన్నాయంట. తర్వాత వచ్చిన చదవండి. ఉండు వంగి నారబట్టలు పడి చూచను కానీ అతడు సమాధిలో యోహాను ప్రవేశించను. అంతటి సీమోను పేతురు వెంబడి వచ్చి లోపలికి వెళ్ళాడు. పేతురు లోపలికి వెళ్ళాడు. నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు. ఏం చూశాడండి? పైకొచ్చు. ఏం చూశాడండి? నారబట్టలేమో ఒక చోట పడి ఉన్నాయి, ఆయన తల రుమాలు అంటే ఏంటి? కర్చీఫ్ ఏడుంది? వేరే చోట పడి ఉండుట, పెట్టబడి ఉండుటయు చూచి. ఏముంది పాస్టర్ గారు దీంట్లో అంటే, వాస్తవంగా మనం ఏదైనా హోటల్కి వెళ్ళామనుకోండి, హోటల్కి వెళ్ళి తిన్న తర్వాత ఏముంటాయి అక్కడ టేబుల్ మీద? టిష్యూ పేపర్స్ ఉంటాయా? ఉండవండి? టిష్యూ పేపర్ పెట్టుకొని, టిష్యూ పేపరు బాగా ఏం చేస్తాం? తిన్న తర్వాత చేతిని ఏం చేస్తాం? కొంతమంది నాకి కూడా ఏం చేస్తారు? దాంతో కూడా ఏం చేస్తారు? తుడిచి దాని మీద ఏం చేస్తారు? టేబుల్ మీద వేస్తారు. టేబుల్ మీద టిష్యూ పేపరు అట్లా బాగా తుడిచి ఉంది అంటే అర్థం ఏంటి? మీరు చెప్పండి. ఈ టేబుల్ మీద ఎవరో ఏం చేసి వెళ్ళారు? భోంచేసి వెళ్ళారు అని. అవునా కదండి? భోంచేసి వెళ్ళారు. ఈ టేబుల్ ఎవరో వాడుకున్నారు. తల రుమాలు పెట్టబడిందంటే యూదులు ఏం చేస్తారు తెలుసా? భోజనం చేసిన తర్వాత ఆ రుమాలు అట్లా తుడుచుకొని అట్లా పడేస్తారు. కానీ యేసుప్రభు సమాధి దగ్గర ఆ తల రుమాలు అలాగే ఉందంట. అంటే వాడి లేదు, అది వాడి లేదు, ఇట్లానే అట్లా పెట్టిందంట. అంటే దాని అర్థం ఏంటంటే, గెస్ట్ ఎవరైనా ఈ కర్చీఫ్ ఇట్లా పెట్టి వెళ్ళారంటే దాని అర్థం ఏంటో తెలుసా? గెస్ట్ మళ్ళీ వస్తాడని అర్థం. యేసయ్య మళ్ళీ వస్తాడు అని తెలుసుకున్నాడు పేతురు. సంతోషంగా వెళ్ళి దేవుని కొరకు సాక్షిగా బ్రతికాడు. యేసయ్య మరలా వస్తాడు అని తెలుసుకున్నాడు. యోహానేమో నారబట్టలు పడి ఉంటే చూశాడు. కానీ పేతురు సమాధి లోపలికి వెళ్ళి నారబట్టలు ఒక చోట పడి ఉంటాం, ఈ తల రుమాలు ఒక చోట పెట్టబడి ఉండటం చూశాడు.
ఆశ్చర్యంగా ఇంక వెనక్కి తిరిగాడు. నా ప్రభు మరలా వస్తాడు, నా ప్రభు మరలా వస్తాడు, ఈజ్ గోయింగ్ టు కమ్ అగైన్ అని తెలుసుకొని ప్రభు కొరకు సాక్షిగా బ్రతికాడు. పునరుద్ధానం ఎంత గొప్పదండి. యేసయ్య పునరుద్ధాన రుచిని చూసి పేతురు తర్వాత ప్రసంగం చేస్తే ఒక్క ప్రసంగానికి ఎంతమంది మారారు చెప్పండి? 3,000 మంది మారారు. యేసయ్య సజీవుడు. ఆయన ఎవరు దొంగతనం చేయలేదు కదండి. ఆయన సజీవుడని తెలుసుకున్నారు కాబట్టి ఆయన శిష్యులు ఆయన కొరకు ఏం చేయబడ్డారో తెలుసా? హతసాక్షులుగా మారిపోయారు. యేసు ప్రభు వారి శిష్యులందరూ ఇస్కరియోతు యోధా తప్పితే మొట్టమొదట హతసాక్షి యాకోబు. యాకోబుని హేరోదు ఏం చేస్తాడు తెలుసా? చంపేపిస్తాడు. ఆఖరి హతసాక్షి యోహాను. యోహాను చిన్నోడు శిష్యులందరిలో. యోహాను పద్మాసు ద్వీపంలో ఏం చేయబడతాడు తెలుసా? సలసల కాగే నూనెలో, భయంకరమైన నూనెలో వేసిన చచ్చిపోడంట. ఆ తర్వాత భయంకరంగా చంపుతారు యోహాన్ని. ఎందుకు వీళ్ళు హతసాక్షులు? పేతురైతే రోమ్ ప్రాంతంలో నన్ను తలక్రిందులుగా సిలువేసి చంపండి అన్నాడు. పేతురుని తలక్రిందులుగా, ఎందుకంటే నా యేసయ్యని ఇలా సిలువేశారు, నన్ను అలా సిలువేయద్దు, నన్ను తలక్రిందులుగా సిలువేసి ఆయన చంపండి అని తలక్రిందులుగా సిలువే చనిపోయాడు. ఎందుకు వీళ్ళు అలా హతసాక్షులు అయ్యారంటే వారు పునరుద్ధారణ యేసయ్యను ఎలా చూశారు? స్పష్టంగా చూశారు. కాబట్టి పునరుద్ధారణ యేసయ్య కొరకు ఏమయ్యారు చెప్పండి? హతసాక్షులు. మనకు తెలుసు ఒక శిష్యుడు ఎక్కడికి వచ్చాడు? తోమ ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు శిష్యుడని తోమ ఎక్కడికి వచ్చాడు? భారతదేశానికి వచ్చి మన దేశంలో మలబార్ ప్రాంతంలో సేవ చేసి తోమని చూడండి. మీరు ఎప్పుడైనా చెన్నై వెళ్తే థామస్ మౌంట్ అని ఉంటుంది. అక్కడ తోమాని ఏం చేస్తారు తెలుసా? భయంకరంగా బల్యంతో పొడిచి చంపారు. ఆ ప్రాంతంలో హతసాక్షులయ్యారు ప్రభు కోసం. ఎందుకంటే వారు పునరుద్ధరణ యేసయ్యను స్పష్టంగా చూశారు కాబట్టి. ఆ పునరుద్ధరణ ప్రభు కోసం హతసాక్షులయ్యారు. వారు చూడకపోతే అలా మరణించే వాళ్ళ చెప్పండి? వారు స్పష్టంగా చూశారు, నా యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మూడవది ద ప్రూఫ్స్ ఆఫ్ రిజరక్షన్. యేసయ్య పునరుద్ధానుడు అని చెప్పడానికి యేసయ్యే చెప్పిన మాటలు 2 చూద్దాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము లాజరు చనిపోయినప్పుడు యేసయ్య చెప్పిన మాట చూడండి. అక్కడికి వెళ్ళి ప్రభు ఏం చెప్తాడు చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం, 11:25. యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును. యేసు ప్రభు చెప్పిన మాట, పునరుద్ధానమును జీవమును నేనే. ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. నేనే పునరుద్ధానాన్ని, జీవాన్ని. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా బ్రతుకుతారు. ప్రభు చెప్పిన మాట ఇది. ఇక్కడే కాదు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూడండి, ఇంకా బలమైన మాట ఇది. యేసు ప్రభు చెప్పిన మాట, ఆయన పునరుద్ధానం గురించి ఆయనే చెప్పిన మాట చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. అందరు తీయాలి ఈ మాట చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములో సజీవుడనై ఉన్నాను. చెప్పండి ఆ మాట. ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. నేను మృతుడనైతిని గాని యుగయుగములు. ఆయన సజీవుడు. మన కొరకు ఆయన మృతుడయ్యాడు కానీ యుగయుగములు ఎలా ఉన్నాడో చెప్పండి. ఆయన ఇదిగో ఈ ఆరాధనలో సజీవుడుగా ఆయన సంచరిస్తూనే ఉన్నాడు. సజీవుడుగా ఆయన కూర్చొని ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన సజీవుడుగా సంచరిస్తూ. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. కాబట్టి ఆయన పునరుద్ధానం గురించి ఆయనే చెప్పిన మాటలు ఏంటంటే, నేను మృతుడనైతిని కానీ యుగయుగములు ఏమై ఉన్నాను. ఇది ఆయన చెప్పాడు. ఆయనను చూచిన వారు కూడా చెప్పారండి. చూడండి, అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాం. అపొస్తలుల కార్యం గ్రంథం 1వ అధ్యాయము 3వ వాక్యం ఏముంది చూడండి అక్కడ.
ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు. ఎన్ని దినాల వరకు? ఎన్ని దినాలు చెప్పండి, ఎన్ని దినాలు? ఆయన చనిపోయి లేచిన తర్వాత ఎన్ని దినాలు భూమి మీద ఉన్నాడు? 40 దినాల వరకు వారికి అగపడుచు, దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను. చూశారండి ఎంత గొప్పది? ఇది ఆయనను చూచిన వారు చెప్పిన మాట. ఆయనను చూచిన వారు చెప్పిన మాట. యేసు ప్రభు పునరుద్ధరణని ఆయనే చెప్పాడు. రెండవది, ఆయనను చూచిన వారు 40 దినాల వరకు ఆయన మాకేం చేయబడ్డాడు? కనబడ్డాడు యేసయ్య. పునరుద్ధరణని యేసయ్యను మేము చూసాము. ఇక్కడే కాదు, పౌలు పోయిన వారం కూడా నేను చదివించి ఆ భాగం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకి అందరూ బైబిల్ చూడాలి చక్కగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును. ఎవరికి కనపడ్డాడు? కేఫా అంటే ఎవరు? పేతురు మరొక పేరే కేఫా. పేతురుకు ఆయన కేఫాకును, తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచినారు, కొందరు నిద్రించింది. తర్వాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడిన. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున నాకును. ఎవరు కనపడ్డాడంట? పౌలు అంటున్నాడు, నాకు కనపడ్డాడు. పునరుద్ధానం గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చింది పౌలు. ఎందుకో తెలుసా? దమస్కు మార్గంలో వెళ్తుంటే, క్రైస్తవులను శిక్షించాలని వెళ్తుంటే పౌలు ఏం విన్నాడు చూడండి? దేవుని స్వరం చూశాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నా? ప్రభువా నీవెవడు అన్నాడు. నీవు హింసించుచున్న యేసును నేనే. యేసు ప్రభు దర్శనాన్ని ఎప్పుడైతే చూశాడో సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఎంత గొప్ప సేవ చేశాడండి. పునరుద్ధానం గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చింది పౌలు. కాబట్టి యేసు ప్రభు పునరుద్ధానం చెప్పడానికి ఇంతకు మించిన వాస్తవాలు ఏమైనా కావాలా మనకి? అవసరం లేదా? చెప్పండి, అవసరం లేదా? యేసయ్య సజీవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? మృతుడయ్యాడు కానీ యుగ యుగములు ఇదిగో ఈ ఆరాధనలో మన మధ్యలో సంచరిస్తున్నాడు. సజీవుడుగా ఉన్నాడు. నీవు ఆరాధించే దేవుడు, నీ దేవుడు ఎవరో తెలుసా? సజీవుడు. ఆయన ఎవరు చెప్పండి? పక్కన వాళ్ళతో చెప్పండి, నీ దేవుడు సజీవుడు. చెప్పండి ఆ మాట బలంగా. నీ దేవుడు సజీవుడు. చెప్పండి గట్టిగా, నీ దేవుడు సజీవుడు. కాబట్టి నీవు కూడా ఎవరివి? సజీవుడివే. మనం సజీవుడైన దేవుని ఆరాధన చేస్తున్నాం. అర్థమైందా? ఆయన మన మధ్యలో ఉన్నాడు. మీ సమస్యలు ఏంటో తెలుసు. ఆయన మీ సమస్యలు పరిష్కరించేవాడు. మీ అనారోగ్యం ఏంటో తెలుసు. మిమ్మల్ని బాగు చేసేవాడు ఆయన సజీవుడు. ఆఖరి విషయం, ద ప్రామిస్ ఆఫ్ రెజరక్షన్. చూడండి, ఏంటి పునరుద్ధానం ఇచ్చిన వాగ్దానం? దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చదువుదాం. అక్కడ ఒక 3 విషయాలు చూసుకొని ప్రార్థన చేసుకుందాం. త్వరగా చూడండి. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు ఏమో చూడండి. మధ్యలో, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను. ఈ యేసు ఎవరో తెలుసా? మొదటగా ఉగ్రత నుండి తప్పించువాడు. ఎవరైనా చెప్పండి. రాబోయే ఉగ్రత నుండి తప్పించేవాడు ఎవరు? నిన్ను యేసే. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ రిజరక్షన్. రాబోయే ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే పునరుద్ధరణని యేసునందు నువ్వేముంచాలి? విశ్వాసం ఉంచాలి. తప్పించువాడు. రెండవది చూడండి, రాబోవు ఉగ్రత నుండి మనం తప్పించుచున్న ఆయన కుమారుని యేసు పరలోకము నుండి. చెప్పండి, పరలోకం నుండి ఏం చేయబోతున్నాడు? వచ్చునని. అంటే ఆయన త్వరగా ఏం చేయబోతున్నాడు? రాబోతున్నాడు. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. యేసు ప్రభునందు విశ్వసించిన విశ్వాసికి
ర్యాప్చర్ ఆర్ రెజరక్షన్, ఈ రెండే మనకి. యేసుప్రభువారు ఇప్పుడు వస్తే మనం ఆయనతో పాటు ఏం చేయబడతాం? ఎత్తబడతాం. ఇంకా మనకేం లేదు అప్పుడు, చెప్పండి, ఏమి లేదు, మరణం లేదు. కాబట్టి నేను చనిపోతాను అనుకోబాకండి మీరు. మీకు ఒక శుభవార్త చెప్తాను ఈరోజు. అమ్మో చచ్చిపోతానేమో, ఎంత భయమో, ఎంత భయమో, వామ్మో ఏమైపోతాను, ఏం కావు. యేసుప్రభువారు రాకడ కొరకు ఎదురు చూడు. యేసుప్రభువారు వస్తే ఆయన రెండవ రాకడలో ఏమి లేదు నీకు. నీకు సమాధి పెట్టి చేయడానికి నాగరాజు అవసరం లేదు, మరీదాసు అవసరం, ఎవరు అవసరం లేదు. సమాధి పెట్టి లేదు, సమాధి ఖర్చులు లేవు. యేసుప్రభువారు వస్తే ఇటు నుంచి ఇటే ఏం చేయబడతాం? చెప్పండి, ఇటు నుంచి ఇటే. కొంతమందికి ఎత్తబడతామని కూడా పాపం ఇంకా డౌటే. అమ్మ ఇంత చెప్పినా మీకు ఇంకా పరలోకం నుండి ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఆ మీదట సజీవులమై నిలుచుండు. మనం అంటే చర్చిలో కూర్చున్నాం మనందరం. ఏం చేయబడతాం? రక్షించబడిన వారే, నమ్మకంగా జీవిస్తున్న వారే, జీవగ్రంథంలో పేరు వ్రాయబడిన వారే. ఇప్పుడు యేసుప్రభువారు వస్తే మరణం లేకుండా ఏం చేయబడతాం? చెప్పండి, ఏం చేయబడతాం? హాయిగా వెళ్ళిపోతాం. అందుకని విశ్వాసికి మరణం లేదు. ఒకవేళ చనిపోయినా రిజరక్షన్ ఉంది. ర్యాప్చర్ ఆర్ రిజరక్షన్. కాబట్టి వి రిజాయిస్ కదండి. ఆర్ఆర్ఆర్, 3 ఆర్లు. ఆర్ఆర్ఆర్ అంటే మళ్ళీ సినిమా అనుకోబా. రిజరక్షన్ ఆ ర్యాప్చర్, మూడవది రిజాయిస్, ప్రభువులో మనకు అందుకనే సంతోషం. యేసుప్రభువారు ఇప్పుడు వస్తే నేను మరణం లేకుండానే, మనకి ఇంకా ఏబిఎం కాంపౌండ్లో ఏం అక్కర్లేదు, సమాధి స్థలం అక్కర్లా. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడండి యేసయ్య, ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు యేసయ్య. సజీవులంగానే మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి పౌలు అదే రాస్తున్నాడు. ఏమన్నాడు చూడండి. ఒకటి ఏమో రాబో ఉగ్రత నుండి తప్పించువాడు, రెండవది పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపుకు తిరిగితిరో ఆ సంగతి తిరగాలి. దేవుని వైపు తిరగాలి. తిరిగిన వారికే ఈ నిరీక్షణ, తిరిగిన వారికే ఈ ధన్యత. తిరగకపోతే లేదు. యేసు వైపు తిరిగావా? యేసు వైపు తిరిగావా? ఇంకా తిరగకుండా నీ లోకంలో జీవిస్తున్నావా? యోబు ఆ సమయంలో ప్రశ్న వేసాడు తెలుసా? యోబు గ్రంథం 14:14 ఏముందో చదవండి. కబక్కను మూసేశారు బైబిల్ కొంతమంది. యోబు 14:14 ఏమి చూడండి. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఎంత గొప్ప ప్రశ్న అండి. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు మనకేం దొరికింది? చెప్పండి, ఏం దొరికింది? యేసయ్య పునరుద్ధానం ద్వారా ఆ ప్రశ్నకి ఇప్పుడు మనకేం దొరికింది? చెప్పండి, ఏం దొరికింది? సమాధానం దొరికిందా? నీకు దొరికిందా? నాకు దొరికింది. నీకు దొరికిందా? మరణమైన తర్వాత మన ప్రియులు తిరిగి లేస్తే యేసు ప్రభు రాకడలో వారిని మనం చూస్తాము. యుగ యుగాలు ప్రభుతో ఉంటాం. యేసయ్య పునరుద్ధాన సంతోషాలు ఇవే. పునరుద్ధానం చెందిన వ్యక్తిని మనం చూసాం. మొదటి విషయం ద పర్సన్ ఆఫ్ రిజరక్షన్. రెండవది పునరుద్ధానం ఎదుర్కొన్న సమస్యలు చూసాం, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ రిజరక్షన్. మూడవది పునరుద్ధాన ఆధారాలు చూసాం, ద ప్రూఫ్స్ ఆఫ్ రిజరక్షన్. ఆఖరిగా ద ప్రామిస్ ఆఫ్ రిజరక్షన్, పునరుద్ధానం ఇచ్చిన వాగ్దానం. యేసు మృతులలో నుండి లేచాడు కాబట్టి ఆయన మాత్రమే రాబోయే ఉగ్రత నుండి మనల్ని ఏం చేయవాడు? తప్పించువాడు. మన కొరకు పరలోకము నుండి వచ్చుచున్నాడు. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ తట్టు తిరిగి మిమ్మల్ని ఆశీర్వదించువాడు. ఎన్నిసార్లు దేవుడు ఆ మాట అంటాడు? మీరు నా తట్టు తిరిగినడలా నేను మీ తట్టు తిరుగుదును, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఈ ఉదయకాలం ఈ ఆరాధనకు వచ్చిన నీవు యేసు తట్టు తిరిగినట్లయితే, పునరుద్ధాడైన ప్రభు తట్టు నువ్వు తిరిగినట్లయితే, ప్రభు నీ తట్టు తిరిగి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పునరుద్ధాడైన గొప్ప దేవానికి స్తోత్రాలు.
ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన అమూల్యమైన సందేశం మీకు స్తోత్రం. పునరుద్ధానం చెందిన వ్యక్తి ఎవరని చూశాం. మీరే నాయన మా కొరకై మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. పునరుద్ధానం ఎదుర్కొన్న సమస్యను చూశాం. స్పూన్ థియరీ అని, షాక్ థియరీ అని, స్టోలెన్ థియరీ. ఎవరో మిమ్మల్ని దొంగిలించలేదు మీ దేహాన్ని. శిష్యులు మీ పునరుద్ధానం చూశారు కాబట్టే మీ కొరకు హతసాక్షులయ్యారయ్యా. వారు స్పష్టంగా చూశారు. 40 దినాలు మీరు వారికి కనబడ్డారు. ఇంకా ఎవరైనా పునరుద్ధానం నమ్మకుండా, మీరు సజీవుడు అనే సత్యం తెలుసుకోకుండా ఆరాధనలో కూర్చున్నట్లయితే మా విశ్వాసాన్ని తొలగించుట కొరకు ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఇంకా మీ మీద అవిశ్వాసం ఉండకుండా విశ్వాసంతో బ్రతకటానికి సహాయం చేయండి. పునరుద్ధాన ఆధారాలు కూడా మేము చూసాం. ఇదిగో మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడని మీరే చెప్పారు. 40 దినాలు మీరు అగబడ్డారు తండ్రి. ఆ శిష్యులు ఆ ప్రమాణాలు, ఆ రుజువులు చూశారు. అంత మాత్రమే కాదు, పౌలుకు కూడా మీరు కనబడ్డారు. పౌలు మీ కొరకు హతసాక్షిగా ఆఖరి వరకు సాక్షిగా జీవించి ఆ పునరుద్ధానాన్ని చూశాడు. కాబట్టి పునరుద్ధానం యొక్క వాగ్దానం మాకు నేర్పించారు. మీరు త్వరగా రాబోతున్నారు. మీరు వచ్చినప్పుడు మా ప్రియులందరినీ మేము చూస్తామయ్యా. మేము ఎత్తబడతాం, సదాకాలం మీతో ఉంటాం. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ నిరీక్షణ లేకుండా కూర్చున్నట్లయితే ఉదయకాలం నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలు దర్శించండి. నీ కొరకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాక్యం కష్టం. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. యేసు ఎంత ప్రేమ గలవాడండి. ఈరోజు కూడా మనతో మాట్లాడుతూ వచ్చు. ఆయన పునరుద్ధానం ఎంత గొప్పదో విశ్వసించండి. ఈరోజైనా ప్రభు కోసం మీ హృదయాలు తెరవండి. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నేను చూడక మహాగణుడనా యేసయ్యా. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నేను చూడక మహాగణుడనా యేసయ్యా. అనురాగశీలుడా, అనుగ్రహపునుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా. నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ఈ పునరుద్ధాన దినం నాడు నాయన మీరు మాకు ఇచ్చిన వాక్యంకై స్తోత్రాలు. పునరుద్ధానం కలిగించే సంతోషం, పునరుద్ధానమైన వ్యక్తివి మేము చూసాం తండ్రి. మీరేనాయన ఇదిగో మృతుడునైతే కానీ యుగయుగంలో సజీవుడిగా మా మధ్యలో ఉన్న దేవా మీకు స్తోత్రాలు తండ్రి. పునరుద్ధానం ఎదుర్కొన్న సమస్యలు ఏంటో చూసాం, పునరుద్ధాన ఆధారాలు చూసాం, పునరుద్ధాన వాగ్దానం ఏంటో చూసాం. ఈ మాటలు మా హృదయంలో నూరంతలుగా ఫలభరితం చేయండి. సంఘాన్ని దీవించి ఒక్కొక్కరి మీద నీ దీవెనలు కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టి చెప్పండి.